హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రైతన్నల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నందికొట్కూరు మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి ఏఈఓ పార్వతమ్మకు, నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు నందికొట్కూరు మండలం జూపాడు బంగ్లా, మిడుతూరు, పగిడ్యాల మండలాల్లోని వివిధ గ్రామాలలో పంట పొలాలు నీట మునిగి దెబ్బతిన్నాయన్నారు. మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, ఉల్లి, మిరప, కొర్ర, ముఖ్యంగా పచ్చిమిర్చి పంటలోకి వర్షపు నీరు చేరి పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. నష్టపరిహారం అంచనాలు తయారు చేసి నష్టపోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం త్వరగా అందేలా చూడాలని తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి పంట నష్టం జరిగిన రైతన్నలకు ఈ నెలలోనే పంట నష్ట పరిహారం డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్. పంట నష్ట పరిహారం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.